నాథ అనాథుల పుణ్యక్షేత్రం, అమ్మా నాథ అనాథుల పుణ్యక్షేత్రం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం అనాథులకు ఆత్మబంధమై నిలిచింది. ఎందరో మహానుభావులు పుణ్యక్షేత్రాన్ని దర్శించి వారి పవిత్రమైన చేతుల మీదుగా అనాథులకు పునర్జన్మను కల్పిస్తున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి తలపెట్టిన ఈ పుణ్యకార్యాన్ని దిగ్విజయం చేయడానికి ప్రజానాయకుడు, సినీ నటుడు అయిన గౌరవనీయులు శ్రీ బాబు మోహన్ గారు అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించి ఓ నిర్భాగ్యునికి పునర్జన్మ భాగ్యాన్ని కల్పించుటకై విచ్చేశారు. వాహనాలు రద్దీగా తిరుగుతున్న రోడ్డుపై నిలబడి నిరీక్షిస్తున్న ఈ నిర్భాగ్యుడు ఏ ప్రాంతం వాడో తెలియదుగాని ఈ తుర్కంజియల్ ప్రాంతంలో తిరుగుచున్నాడు. ఈ స్థితికి ఎలా దిగజారిపోయాడో ఎవరికీ తెలియదు. కాని తాను చూస్తున్న చూపులు సాయం కోసమే అన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన మౌన వేదన ఈ సమాజాన్ని ప్రశ్నిస్తున్నట్టే బదులిస్తుంది. అందరూ చూస్తూ వెళుతున్నారే గాని ఏ ఒక్కరూ సాయం చేయాలని ప్రయత్నించడం లేదు. సాయమందని దీనుడిలా ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాడు. తనలో తానే నవ్వుకుంటూ విచిత్ర వికార ఆకారాన్ని తానే చూసుకొని ఈ సమాజాన్ని వెక్కిరిస్తున్నట్టే నవ్వుకుంటున్నాడు. మనిషైతే మౌనంగానే ఉన్నాడు. ఒళ్లంతా మన్నుతో నిండిపోయింది. పాపం ఆకలితో అలమటిస్తున్నాడేమో. ముద్దే దొరకని ఈ దీనునికి 3 పూటలా అన్నం పెట్టే భాగ్యాన్ని కల్పించుటకు అమ్మా నాన్న అనాథాశ్రమ సిబ్బంది తానున్న ప్రదేశమైన తుర్క్యాంజిల్కు వెళ్ళి తనను కలిసి ఆశ్రయాన్ని కల్పిస్తాము, మాతో వస్తావా అని తెలియజేసి ఆశ్రమ వ్యాన్లో ఎక్కించుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యప్రాంగణానికి తీసుకువచ్చారు. ముందుగా వైద్యశాలకు నడిపించి తగిన వైద్యమందించారు. అనంతరం అనాథులున్న విభాగంలోకి చేర్పించారు. ఈ నిర్భాగ్యుని జీవితానికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పునర్జన్మను కల్పించేందుకు శుభఘడియలను రప్పించాడు. మానవత్వం కలిగిన మనిషిగా గౌరవింపబడుతున్న బాబు మోహన్ గారిని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యస్థలానికి రప్పించుకున్నాడు. భక్తుల చేత ఆ మహనీయునికి పూర్ణకుంభ ఘనస్వాగతాన్ని ఘటింపజేసి మాధవ సేవా మార్గము గుండా నడిపించి తన చెంత భక్తి శ్రద్ధలతో పూజ జరిపించుకునేలా చేశాడు. నీలగ్రీవాయ సహస్ర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర. నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ బ్రహ్మకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ ప్రత్యక్షయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నీరాజనాం దర్శయామి వక్రుద్రాయ ప్రతి. బోలో శ్రీ పుణ్యలింగేశ్వర భగవాన్ కి జై. వశమానాయ వశమానాయ నమః స్వాహా. ఆగనాధిపతే నమః. యేసే మేడస్తమాయ దవ్యసేవ్యోచేమ శంతమగం హృదే నమః స్వాహా. మహారుద్రాయ నమః.
ఆ తరువాత నూతన నిర్మాణానికి తన చేతుల మీదుగా ఇటుకను అందించేలా చేసి జన్మ వరప్రసాద భాగ్యాన్ని కల్పించాడు. రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం, పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. ఆ తదుపరి మానవ సేవా మార్గమున రక్షణాలయంలోకి ప్రవేశింపజేశాడు. ఆశ్రమంలో ఉన్న అనాథులను సందర్శించి అభాగ్యుల కడుపు నింపే ప్రయత్నంగా అనాథులకు స్వహస్తాలతో అన్నం వడ్డించాడు. నిక్కులేని దీనులకు, దారి తెలియని హీనులకు ఆధారమై ఉంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. తదుపరి అనాథుల అభిప్రాయాలను, వారి మనోభావాలను అతి దగ్గరగా ఉండి ఆలకించాడు. శ్రీశైలాశిఖరాల వెలుగువే ఈశా పరమేశ, ఈ సకల లోకముల సారథి ఏ తండ్రి పరమేశ. దేశం వేషం భాష లేరు, కులమత వేదం వర్ణాలేరు. నాగశేషునే మెడలోద శ్రీ వెన్నెల నిచ్చిన చల్లని వాడే. సార్ మీరు బామోహన్ సార్ నాకు బామోహన్ అరుకుమార్ రెడ్డి సార్ కోదండ రాముని చూడు, కోరింది మెచరి వారు. ఆ సుందరాముని చూడు, మా తల్లి సీతమ్మ తోడు. శ్రీరాముని చిరునవ్వుగా వెలుగొందిన సీత, ఆగాదే మాలో పాటై పాడేను రామాయణం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అందరికీ. తుర్క్యంజల్ నుండి తీసుకువచ్చిన ఆ నిర్భాగ్యునికి శివయ్య కల్పించే పునర్జన్మ పుణ్యకార్యానికి సిద్ధహస్తుడై పెరిగిన జుట్టును కత్తెరతో కట్ చేసి తన చేతుల మీదుగా పునర్జన్మను కల్పించారు. భుజంపై చెయ్యి వేసి మరీ ఆరోగ్య పరిస్థితిని తానెలా ఇక్కడకు వచ్చాడో కనుగొనడానికి ప్రయత్నించారు. కాని తాను నోరు మెదపని మౌని అయి తల ఊపుతూ నిలబడిపోయాడు. తన జీవితంలో కోల్పోయిన పుత్రబంధానికి పవిత్రమైన అనుబంధాన్ని పొందుకునే ఆత్మగౌరవాన్ని దక్కించుకుని బాబూ మోహన్ గారు ధన్యులైనారు. ఓ నిర్భాగ్యుని జీవితానికి పునర్జన్మను కల్పించి శాశ్వత నీడను చూపారు. వారి సహృదయతా సంస్కారానికి చేతులెత్తి జోడిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.